మీరంతా నా చుట్టూ చేరి ఆడు కోటయ్య గారి మనోడు అవునో కాదో కూపీ లాగమంటే తెగ సంబరపడిపోయి డిటెక్టివ్ జగందర్లా తెగ ఫీల్ అయిపోయాను. అమ్మో వాళ్ళు పెద్ద ముదుర్లండి. ఏంటి ఈనాళ్ళు ఆడతో తిరిగి ఇదా నువ్వు తెలుసుకుంది? ఈ డెప్ప కటింగ్ సెప్పమకం చూసినప్పుడే అనుకున్నాను ఈ డాల్డా డబ్బాగడు వల్ల కాదు ఈ పని. మరి అదే వాళ్ళు ఒరిజినల్ డూప్లికేట్ తెలుసుకోవడం నేను ఎన్ని తిప్పలు పడ్డానో మీకే తెలుసు. ఏదో ఒకటి చెప్పరా చూద్దాం. ఒకటి కాదు 100 చెప్తాను. మొన్న వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు ఎందామని కారణం గారు దొడ్డుకోటకి దూతే పంటలో జరిగింది. బానే ఉన్నావు కదా సేమ్ పందలాగా. నువ్వు ఉండమ్మా ఎదవర్ణన్నా నువ్వును. మీ మాట అట్టుకుని అసలు శోభనే అవ్వలేదే నలుగురు దగ్గర దొంగ అడిపేసి జాయిన్ అయ్యానా? ఆ నలుగురు అది నిజం అనుకుని నేను అసలు మగోడే కాదనుకుని నాతో చెమ్మచెక్కలాట ఆడేసుకున్నాను. నీతో చెమ్మచెక్కలాట కాదు, కోతి కొమ్మచాట ఆడుకోవాలి. నేను మీ మనిషిని తెలియకుండా మేనేజింగ్ చేసేసరికి నా ప్రాణం పోయింది. నీ పెళ్ళం పోయిందా? ఎందుకు ఇలా డైలాగ్ ట్రావెల్ ఇచ్చేస్తాను? నాకు ముందు నుంచి వాళ్ళ మీద అనుమానంగానే ఉంది. వాడు కోటయ్య గారికి గాలం వేసాడు, రెండో వాడు కోటయ్య గారి మామిడి తోటకి లంగరేసాడు, మూడో వాడు మొత్తం ఆస్తిగా ఎసరెట్టాడు. వాళ్ళ సంగతి ఏందో చూడరా ఎదవా అంటే ఈ అరిగిపోయిన సబ్బు పిల్లగాడు వాళ్ళ ముందు గింగిరాడు కొడుతున్నాడు. అదిగో అదే వద్దనేది. మీరు మరీ నన్ను పేడలో పురుగులా చూస్తున్నారండి. మీకేం కావాలి? అసలు వాళ్ళు ఎవరు, ఏంటి, ఎందుకు వచ్చారు వగైరా వివరాలు కావాలి. సవరాలు కావాలా? ఏం చేసుకుంటావు? ఊరేసుకుంటాను. జడేసుకుంటావా? బాగోదేమో. చిచ్చి దగ్గరకు వచ్చేస్తాను.